11న జరగబోయే ఎంపీ ఎలక్షన్లో సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వారు కూడా ఇప్పటి వరకు ఎంపీ గారంటే మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారే మనకు గుర్తున్నారు. వారి అభిమానం ప్రజల పట్ల ఎలా ఉందో ప్రజల అభిమానం కూడా వారి పట్ల అంతే ఉంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేయనున్న వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా మన నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. మొదటిగా 29వ తారీఖు నాడు మన తెలంగాణ అధినేత మన ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 29వ తారీఖు నాడు మిర్యాలగూడకి వచ్చే సందర్భంగా మనం బహిరంగ సభని వేలాదిగా తరలించి జయప్రదం చేయాల్సిందిగా ఒక అంశం మీద, రెండవ అంశం ఏంటంటే వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి మళ్ళీ ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు మన నాయకుని అంటే భాస్కర్ రావు గారికి ఏ విధంగానైతే మెజారిటీ వచ్చిందో మిర్యాలగూడ నియోజకవర్గంలో మళ్ళీ కూడా ఆ మెజారిటీని తీసుకొచ్చి రాష్ట్ర పార్టీ దృష్టిలో మన గౌరవ శాసనసభ్యుని యొక్క గౌరవ మర్యాదలను కాపాడవలసిన అవసరం మనకున్నది. అదేవిధంగా మన మంత్రివర్యులైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి గౌరవాన్ని కూడా మనం కాపాడవలసిన అవసరం మనకున్నది. కాబట్టి మనం ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు ఎందుకు ఇవ్వాలనో ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ వచ్చింది. ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు రైతాంగాన్ని మొత్తం కూడా మిషన్ కాకతీయ కాలువల ద్వారా చెరువులను నింపి రైతాంగానికి ఏ విధంగా నీళ్ళు ఇచ్చింది, ₹1,00,000 రుణాలు బాగు చేపించి రద్దు చేపించి ఏ విధంగా మనకు రైతులకు ఉపయోగపడ్డది. అదేవిధంగా రైతాంగాన్ని మొత్తం కూడా ఎకరాకు ₹4,000 ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. పక్కనే ఉన్నటువంటి మన నియోజకవర్గంలో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనతో ఒక విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఘనత కేసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మన మంత్రివర్యులైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కింది. అదే వీటికి రావడానికి కారణం మన గౌరవ శాసనసభ్యులు నల్లబోతు భాస్కర్ రావు గారికి కూడా ఈ గౌరవం దక్కిందనేది మనందరికీ తెలిసిన విషయం. అందుకనే మనం అందరం కూడా ఇవాళ కేసీఆర్ గారికి ఓటేయటం అంటే ఈరోజు తెలంగాణ అభివృద్ధిని కోరుకోవడం. కాబట్టి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా భారీ మెజారిటీతోని వేమిరెడ్డి నరసింహారెడ్డి గెలిపించుకోవాల్సిన కర్తవ్యం మన భుజస్కంధాల పైన ఉన్నదనేది మీ అందరికీ. వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని ఆశీర్వదించి ఆ భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. దయచేసి వచ్చే వాళ్ళందరూ కూడా కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ పేర్లు కాకుండా 1 నిమిషంలో ముగించవలసిందిగా కోరుతూ మిర్యాలగూడ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సమావేశానికి ఎందుకంటే రాబోయే 29వ తారీఖు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క సభను విజయవంతం కోసం, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి వహించడానికి దానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. పెద్దలు ఇద్దరు చెప్పారు. మనమందరం కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏప్రిల్ 11వ తారీఖు నాడు వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రయత్నం చేయాలి, ఓట్లు వేయాలి అనే అంశం మీద ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు 29వ తారీఖు నాడు మన మిర్యాలగూడ టౌన్కు దగ్గరలో గూడూరు గ్రామం పక్కలో ఒక పెద్ద మీటింగ్ పెడుతుంటే ఆ మీటింగ్ కూడా అత్యధిక సంఖ్యలో హాజరు కావాలనేది ఈ యొక్క అంశం. ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నాం, ఇక్కడ కేసీఆర్ గారు దేశంలో ఒక ఫెడరల్ ఫ్రంట్ పెట్టడానికి తయారైంది. ఫెడరల్ ఫ్రంట్ అంటే కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి పార్టీ పెట్టి తెలంగాణ సాధించిండు. ఎన్నో కష్టాలకు వచ్చిండు. చివరికి ఆయన ప్రాణత్యాగం చేయడానికి నిరాహార దీక్ష చేసిండు. తెలంగాణ పెట్టినప్పుడు అందరూ అవహేళన చేసిండ్రు, నవ్విండ్రు, వెకిరించిండ్రు. అయినా ఆయన తడబడలేదు. ఎంతో పట్టుదలతోని, దీక్షతోని, అతనిలో ఉన్నటువంటి విజన్తోని, అతనిలో గొప్పతనంతోని తెలంగాణ సాధించి 4.5 సంవత్సరాల్లో తెలంగాణలో నేను ముఖ్యమంత్రి ఉండి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపించిన. నాకున్న బడ్జెట్ కొద్దిగా ఉన్న బడ్జెట్తోనే ఇంత అభివృద్ధి చేస్తే
70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, కానీ అభివృద్ధి జరగలేదు, గుణాత్మకమైన మార్పు రాలేదు. ఆయన ఏమంటుందంటే ఫెడరల్ ఫ్రంట్ పెట్టి ఈ దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు రావడానికి, ఈ దేశాన్ని మార్పు చేయడానికి, పేద ప్రజలకు మేలు చేయడానికి, ఈ దేశంలో ఎంతో మార్పు చేయడానికి ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా కొన్ని అంశాలను తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతుండు. డెఫినెట్గా ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయి దేశంలో మార్పు వస్తుంది. అది ముఖ్య ఉద్దేశం. రేపు 29న మన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి దాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా రెండో విషయం ఏంటంటే మన పార్లమెంటు సభ్యునిగా వేమిరెడ్డి నరసింహారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఏ విధంగానైతే 31,000 మెజార్టీ వచ్చిందో దానికి ఇంకా పెరగాలి తప్ప తగ్గకుండా చేసినప్పుడే మన ఎమ్మెల్యే గారి గౌరవం అక్కడ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మన ఎమ్మెల్యే గారి గౌరవం ఎంత పెరుగుతుందో మన నియోజకవర్గ అభివృద్ధి కూడా అంతే జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త మనం ఖచ్చితంగా ఓట్లను అత్యధికంగా వేయించి మన మెజారిటీ తగ్గకుండా చూడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సోదరులారా, మనందరికి తెలుసు మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనం పడ్డటువంటి కష్టాలు, మరి అనతి కాలంలోనే కేసీఆర్ గారు మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాన్ని తీసుకొని తెలంగాణ సాధించిన తర్వాత మరి మన ప్రజలకు మన ప్రాంతాలకు ఏ విధంగా అభివృద్ధి పరిచిండో మనందరం కూడా ఇక్కడ కూర్చున్న నాయకులందరికీ కూడా తెలుసు. మరి కేసీఆర్ గారి దెబ్బకి మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా మరి ఈ రాష్ట్రంలో ఉండబడిన పార్టీలన్నీ కూటమిగా ఏర్పడినా కూడా మరి ఎక్కడ కూడా వాళ్ళకు ఆనవాళ్ళు కనిపించని పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మనం చూసినాం, ఇప్పుడు రాజా యుద్ధానికి వస్తున్నాడు, జనరల్గా సైనికులు పంపించాలి. మన మిర్యాల నల్గొండ నియోజకవర్గంలో ప్రత్యేకత ఉన్నది. కేసీఆర్ గారి దృష్టి కూడా మనకు మొట్టమొదటిగా వస్తున్నాడు. మనం ఆలోచన చేయాలి. మన దగ్గర పోటీ చేసినటువంటి అభ్యర్థి ఈరోజు పిసిసి అధ్యక్షునిగా ఉండి మరి అక్కడ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా ఉండి మరి నేనేదో సెంట్రల్కి పోతా అని చెప్పిన మన నియోజకవర్గం ఎదుర్కొని ఇక్కడికి వస్తా ఉన్నాడు. మన ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క సైనికు కేసీఆర్ లాగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారి మీద మన అందరం చూసినాం. ఒకసారి నెమరేసుకోండి. అసెంబ్లీలో ఒక సందర్భంగా మాట్లాడేటప్పుడు మిర్యాలగూడలో మళ్ళీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు గెలిస్తే నేను తెలంగాణ ఆఫీసులో అటెండర్గా పనిచేస్తానని చెప్పిండు. మనం మర్చిపోవద్దు, ఇవాళ ఎవరు గెలిచిరు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఈ రోజు అక్కడ మళ్ళీ నేను ఎంపీగా గెలుస్తాను చెప్పని భువనగిరిలో పోటీ చేస్తే అక్కడ యాదాద్రి పార్టీ అధ్యక్షుడే ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. అంటే ఈ నాయకులకు నమ్మకం లేదు. మరి ఇక్కడ మన పిసిసి అధ్యక్షుడు మనం చూసినాం, ఎన్నో మాటలు గడ్డం పెంచుకొని మరి నెత్తి పెంచుకొని టీఆర్ఎస్ నేను ఓడించకపోతే నేను నెత్తి తీయను, నేను రాజకీయాలు చేయనని చెప్పాడు పెద్దలు. మరి ఇంత పెద్ద పెద్ద స్థాయిలో మాట్లాడి మరి మనకంటే పెద్ద నాయకులుగా చలామణి అవుతూ మరి ఈ రాష్ట్రంలో లేనిపోయిన అభూత కల్పన చెప్పి కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద నిందలు వేస్తూ ఈరోజు ప్రజల మద్దతు కూడగొడతామని చెప్పని మన ఎలక్షన్లో పోతే ఎక్కడ కూడా డిపాజిట్ రాని పరిస్థితి. కాబట్టి మనందరూ గ్రామాల్లో విస్తృతంగా చర్చ పెట్టాలి. ఖచ్చితంగా అభ్యర్థి మనం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తు కేసీఆర్ మనకు లక్ష్యంగా మనం పనిచేయాలి. అలాగా పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మన కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి పరుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మరి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ఆ యొక్క పరిస్థితిలో జాతీయ పార్టీలకు కాలం చెల్లింది, ప్రాంతీయ పార్టీలే పట్టం కట్టాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు ముందుకు ఫెడరల్ ఫ్రంట్ గా ముందుకు పోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో కారు 16 సారు కారు 16 అని చెప్పి మన యొక్క నినాదాన్ని ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చారో ఆ యొక్క నినాదాన్ని నిజం చేద్దాం. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడేటువంటి అభ్యర్థికి డిపాజిట్ రాకుండా మరి నల్లగొండ నియోజకవర్గంలో భారీ మెజార్టీ తోటి మన టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతూ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇప్పటిదాకా మాట్లాడుతున్నటువంటి మన సోదరులు తెలియపరిచినారు. ఇది చాలా కీలకమైనటువంటి సందర్భం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రాన్ని మరి బంగారు తెలంగాణగా మలుచుకొని మరి రెండోసారి కూడా మనం అత్యధికమైన మెజార్టీతో మరి మన ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఇక్కడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది.
మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని మరి కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు రావాలన్నా, మరి మనకు కావాల్సినటువంటి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలన్నా, మరి కేంద్రంలో పెత్తనం ఒకరిదైతే రాష్ట్రంలో పెత్తనం మరొకరిదైతే, మరి రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలు గత కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు అనే విషయాన్ని దయచేసి మనం గమనించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు విభజన చట్టంలో ఉన్నటువంటి మరి హక్కుల్ని కూడా ఈ రోజు కూడా మరి పూర్తి స్థాయిలో మనకి ఇవ్వనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ మన తెలంగాణ పార్లమెంట్లో మన పార్లమెంట్ సభ్యులైనటువంటి మన సభ్యులు ఇలా పోరాడి మన కళ్ళ ముందరనే మనం చూసినాం. మన హైకోర్టును విభజించుకున్నాం. అదేవిధంగా మరి మన యొక్క ఉద్యోగాల విషయంలో కూడా మరి మన డివిజన్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మన నీళ్లు కానివ్వండి, మనకు రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, మరి మనకు కావాల్సినటువంటి మన కేంద్రం నుంచి రావాల్సినటువంటి మన హక్కులన్నీ కూడా మనం కాపాడుకోవాలంటే రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండి కేంద్రంలో ఇంకో పార్టీ అధికారంలో ఉండకూడదు. ఇక్కడ మరి గతంలో గెలిచినటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మరి పార్లమెంట్లో ఉండి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కుల విషయంలో ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్ ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్లో పోరాడి మన హక్కుల్ని సాధించుకున్నాం. ఇంకా సాధించుకోవాల్సింది ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. మిర్యాలగూడలో ఆర్టీఐ ఆఫీస్ దగ్గర జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల మరి బహిరంగ సభను మనం అందరం కూడా పెద్ద ఎత్తున మరి మిగతా నియోజకవర్గాల కంటే మన మిర్యాలగూడ నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరి ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గారు ఎన్నికల సభలు ఏ విధంగా అయితే మనం జన సమీకరణ చేసి మరి అలా ఎమ్మెల్యే గారిని 31 మెజార్టీతో గెలిపించుకున్నాము, అంతకంటే కూడా మరి ఉత్సాహంతో మనం పనిచేసి రేపు ముఖ్యమంత్రి గారి బహిరంగ సభను మరి విజయవంతం చేసి ఎన్నికల్లో మరి మనం ఎమ్మెల్యే గారి కంటే కూడా అత్యధిక మెజార్టీనిచ్చి మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకొని ఈ సంవత్సరం మొత్తం మనకు పరీక్షలు వచ్చినాయి. మండనే ఎమ్మెల్యే పరీక్షలు అయిపోయినాయి. మనం మార్కులు 30,000 పైచీలకు వచ్చినాయి. మళ్ళా సర్పంచ్ పరీక్షలు వచ్చినాయి. సర్పంచ్ పరీక్షల్లో 90% మనం విజయం సాధించినాం. మళ్ళీ ఇప్పుడు ఎంపీ పరీక్షలు వచ్చినాయి. ఎంపీ పరీక్షల్లో 50,000 మార్కులు మనం తెచ్చుకోవాలి. మన ఎమ్మెల్యే ఎన్నికల్లో పరీక్షల్లో మనం 30,000 వస్తే ఈసారి మనం 50,000 మార్కులు మనం ఈనాడు సంపాదించుకొని మన సత్తా, మన ఎమ్మెల్యే సత్తా, మన ఎంపీ గారి సత్తా మనం చాటి చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ పరీక్షలు కూడా ఉన్నాయి. అన్ని పరీక్షల్లో మనం ఏదైతే ఫస్ట్ మార్కులు సంపాదించుకొని మన మిర్యాలు కూడా పరువు ప్రతిష్టలు మరి కాపాడుకున్నామో, మరి ఈ ఎంపీ ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్లో కూడా అత్యధిక మార్కులు మనం సంపాదించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మన భాస్కరరావు గారి ఆధ్వర్యంలో 50 నుంచి 60,000 మంది జన సమీకరణ లక్ష్యం. అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిగా మన పెద్దలు జగదీష్ రెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు, పెద్దలందరూ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు మన ముందున్నటువంటి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ మంత్రివర్యుల గారికి, మన సుఖేందర్ రెడ్డి గారికి, పెద్దలందరూ కూడా మిర్యాలగూడ నియోజకవర్గంలో పార్టీ చాలా బలంగా ఉంది. ఈరోజు సర్పంచులు కానీ, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, ఎంపీటీసీలు కానీ, నాయకత్వం కానీ చాలా బలంగా ఉంది. ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లోనే అత్యధికంగా ఈ నియోజకవర్గంలో మెజార్టీ తీసుకొచ్చేందుకు మన భాస్కరరావు గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులన్నీ కూడా కృషి చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చేయాలని, అలాగే 29 నాడు జరిగే బహిరంగ సభ కూడా విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నా. మన ముఖ్యమంత్రి గారు మరి చాలా ఛాలెంజ్ తీసుకొని ఎలక్షన్ని మరి ఇదిగా చేయటానికి 16 సీట్లు గెలవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి మనందరం కూడా కార్మికులమై మన కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామ శాఖలు మన ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏ విధంగా చేసినామో అదేవిధంగా ప్రతి బూతులు మరి అలా మనకు నిర్దేశించడం కూడా జరిగింది. ఏ బూతులు ఎన్ని రావాలో
మీ గ్రామ శాఖలకు కూడా అన్నిటికీ రేపటి నుంచి ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ మరి ఎంతో పట్టుదలతో మనం చాలా ఓపికతో మరి ఇంటింటికి తిరిగి ప్రచారం కొనసాగించి మనం మరి అత్యధిక మెజార్టీ తేవాలి. మన నియోజకవర్గం నుంచి మనకి 45 నుంచి 50 వేలు మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి జగదీష్ రెడ్డి గారు, మన ఎంపీ గారు అందరూ కూడా మనకి ఒక టార్గెట్ మన నిర్ణయం చేసినారు. దానికోసం ఎందుకంటే మన యొక్క గొప్పతనం కూడా రేపు మెజార్టీలు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మనందరికి కూడా గౌరవం మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మన మంత్రి గారి దగ్గర కానీ అందరి దగ్గర గౌరవం ఉంటుంది. కాబట్టి మీరందరూ మరి 10 రోజులు 11, 12, 14 రోజులు అహర్నిశాలు కష్టపడి బ్రహ్మాండంగా మనం మెజార్టీ రావడానికి కృషి చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టేజియమైన ఎలక్షను. మన అభ్యర్థి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి పోటీ చేస్తున్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మనం కనుక ఓడించి పూర్తిగా అత్యధిక మెజార్టీతో మన పార్లమెంట్ అభ్యర్థిని కనుక గెలిపిస్తే మన ముఖ్యమంత్రి గారికి మరి కానుక ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది అందుకని మన నాయకులందరూ కూడా నిర్విరామంగా 10 రోజుల నుంచి మన మంత్రి గారు, మన ఎంపీ గారు, మరి మన ఇన్ఛార్జ్ రవీంద్రరావు గారు మరి కార్యక్రమాలను షెడ్యూల్స్ చేసి ఇవాళ మన సన్నాహక సభ ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థిని పరిచయం చేయడానికి. కావున మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఎలక్షన్ లాగా చేయాలి మనం. ఎందుకంటే మనకు పోయినసారి 31,000 మెజార్టీ వచ్చింది. మళ్ళీ ఈసారి మనకు నిర్ణయించిన లక్ష్యం ప్రకారం చేరుకోవాలంటే మీరందరూ మెసేజ్ చేయకుండా ఒక్క 15 రోజులు మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది. అక్కడ అడుగు పెట్టినాడు. మళ్ళా వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో అన్నాడు, బాగలేదు. ఎందుకంటే వారిని ఓడించి ప్లానింగ్ చేసి కరెక్ట్గా ఓడించి ఇన్ఛార్జి మిర్యాలగూడ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, ఇక మన ఉమ్మడి నల్లగొండ జిల్లాని అభివృద్ధి పథంలో ఒక పక్కన తీసుకెళ్తూ దిగ్గజాలు, కాంగ్రెస్ పార్టీకి దిగ్గజాలు అనుకుంటోళ్ళు, 6 ఫీట్ల 7 ఫీట్ల పొడుగు ఉన్నోళ్ళు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు, ఈ రాష్ట్రమే మా గుప్పిట్లో ఉందని భావించిన నేతల్ని తన పదునైన వ్యూహంతో చిన్నవాడైనా పొట్టిగా ఉన్న గట్టివాడయి యావత్ తెలంగాణలోనే ఒక పదునైన వ్యూహం కలిగిన మంత్రివర్యులుగా పేరు తెచ్చుకొని ఈ జిల్లాలోని నాయకులని కూకటి వేలతోటి పెకిలించే పటిష్టవంతమైన రేయింబవలు రాక్షసుల్లాగా పనిచేసే మన గౌరవ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, ఈ జిల్లాతో అనుబంధం కలిగి, రైతు పక్షపాతిగా ఉండి, నిత్యం రైతులకు వచ్చే ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో చేరి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఉండి ఈరోజు తను కొత్త వారికి అవకాశం ఇవ్వండి, రాష్ట్ర రాజకీయాల్లో నాకు అవకాశం కల్పించండి అని ఈరోజు నరసింహారెడ్డి గారికి బాధ్యత అప్పగించి ఈరోజు మీ ముందుకు వచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. ఇక నరసింహారెడ్డి గారు వాస్తవంగా 87లోనే రాజకీయ ప్రవేశం చేసి మునుగోడులో ఎంపీగా పోటీ చేసింది. ఆ రోజు డైరెక్ట్ ఎలక్షన్ ఉండే, కొద్ది ఓట్లతో ఓడిపోయినాక ఈ రాజకీయం నాకు కలిసి రాదని చెప్పి సీరియస్గా ఆయన వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళిపోయిందంటే కసితోటి వ్యాపారంలో పనిచేసిండు, 100,000 ఎకరాలు సంపాదించిండు, వాటి రియల్ ఎస్టేట్గా చేసిండు. గూడు నీడు ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది కలిగిన అనేక వేల కుటుంబాలకి మంచి జాగాలు ఇప్పించి వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించిండు. తను కూడా మంచిగా ఎదిగిండు, క్రమశిక్షణ కలిగినోడు. ఇన్ని వేల ఎకరాల భూములు కొన్నా కూడా ఒక్క దగ్గర పంచాయతీ రాలే, ఒక్క కేసు కూడా కాలే. ఇంతవరకు అంత నిబద్ధతతోటి వ్యాపారం చేసిండు, వేల మంది అభిప్రాయం చూరగొనిండు. ఆయన క్యారెక్టర్ క్లీన్గా ఉంది కనుకనే ఇలా ముఖ్యమంత్రి గారు వారు అడగకున్నా పిలిచి ఇలా పార్లమెంట్ సభ్యుడిగా ఇచ్చిందంటే ఆయన పర్సనాలిటీ క్యారెక్టర్ ఎంత గొప్పదో ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ, 2 పర్యాయాలు కూడా మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు మీకు పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా 2009 ఎన్నికల్లో నేను పార్లమెంట్ సభ్యులు అయినప్పటికీ ఇక్కడ సిపిఎం అభ్యర్థి శాసనసభ్యుడిగా ఉండడం,
కాంగ్రెస్ పార్టీలో నేను పార్లమెంట్ సభ్యునిగా కానీ మరి భాస్కర్రావు గారు మరి శాసనసభ్యునిగా కానీ మీరు ఆశీర్వదించి గెలిపించినారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఒక కీలక పాత్రను నేను పార్లమెంట్ సభ్యునిగా పోషించినప్పటికీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రావడం, కేసీఆర్ నాయకత్వంలోనే ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంత అవసరాలు పూర్తిగా సంపూర్ణంగా అమలవుతాయనేటువంటి ఆలోచనతోనే నేను, భాస్కర్రావు గారు, దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోయినాం. వచ్చేసారి రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. కాబట్టి వచ్చేసారి పార్లమెంట్ సభ్యునిగా వేరే చూడండి, నన్ను రాష్ట్ర రాజకీయాల్లో తీసుకోమన్నాం. అందుకు గాను మొన్న బీఫారం ఇచ్చేటప్పుడు గౌరవ మంత్రి గారు, అదేవిధంగా అభ్యర్థి ముందే సుఖేందర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తూ ఉన్నాడు. వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని హైదరాబాద్ నుంచి ఢిల్లీ పంపుతున్నామనేటువంటి విషయాన్ని చెప్పడంతో పాటు మరి శాసన మండలి సభ్యునిగా నా పేరును కూడా ప్రతిపాదించినారు. బహుశా వచ్చే నెలలో ఆ ఎన్నికలు జరగవచ్చనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. 2 పర్యాయాలు నాకు భారీ మెజార్టీ ఇచ్చినారు. అదే పద్ధతుల్లో ఈసారి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారి కారు గుర్తు మీద కూడా అదే పద్ధతుల్లో మన ఎమ్మెల్యే గారికి 30,000 మీద ఏదైతే ఇచ్చినామో అదే పద్ధతుల్లో ఇవ్వాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. నేను రాజకీయాలు కొత్త అని చెప్పి ప్రతిసారి ఆయన అనటం అది సమంజసం కాదు. ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడే నేను రాజకీయాలకు వచ్చాను. నేను మండల్ ప్రెసిడెంట్గా 87లో ఫస్ట్ మండలాలప్పుడు నేను పోటీ చేసినాను డైరెక్ట్గా. అయితే అప్పుడు అనివార్య కారణాలు తెలుగుదేశం ఉండే నేను కాంగ్రెస్ నుంచి చేసినాను, తెలుగుదేశం అన్ని సీప్ చేసినారు, దాంట్లో నేను కూడా పోవడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఛాన్స్ వస్తుందని చూస్తున్నాను, కానీ అప్పటికి బిజినెస్లో బాగా సంపాదించుకొని మంచిగా స్థిరపడితే కానీ ముందు ప్రజలకు కూడా సేవ చేస్తాను. ఏం లేకుంటే పోతే సేవ చేయటం ఎట్లా చేస్తాం, మనం సేవ చేసుకుంటూ కూర్చుంటాం తప్ప వాళ్ళకి సేవ చేసేది ఉందనే ఉద్దేశంతో నేను బాగా సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా సంపాదించుకొని మన టీఆర్ఎస్లో మన పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా నాకు దైవ సమానులు, అటువంటి వ్యక్తిత్వం గల మనిషిని నా జీవితంలో చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. వారు నన్ను చూడగానే నేను పోయిన ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కేశవరావు గారు కూతురు విజయలక్ష్మికి మా భుజాల మీద వేసుకుని అక్కడ గెలిపించడం జరిగింది కార్పొరేటర్గా. ఆ విధంగా ఆయన మనసులో పడి ఇతనికి ఎప్పుడైనా ఇవ్వాలి, ఎట్లయినా అవకాశం ఇవ్వాలి, నిస్వార్థంగా ఆయన చేస్తాడనే ఉద్దేశంతో నాకు ఈ ఎంపీ అభ్యర్థిగా సెలెక్ట్ చేసి ఇక్కడ పంపడం జరిగింది. అలాంటప్పుడు మీరు నేను ఎక్కువ చెప్తే ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు అవుతాయి, కానీ ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన అభ్యర్థిని కాబట్టి మీరు నన్ను ఎలక్ట్ చేయించండి, నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి, నన్ను దీవించండి, నన్ను ఎంపీగా గెలిపించండి. అత్యధిక మెజార్టీతో మా జీవితాంతం మీకు సేవ చేయటానికి, మీ ఎన్నంటూ ఉండటానికి నేను ఎల్లవేళలా ఎప్పుడు మీ అండగా మీ వాణిగా నేను ఉంటానని చెప్పి నా హృదయపూర్వకంగా మీకు శిరస్సు వంచి నమస్కరించి నేను చేస్తున్నాను. జరుగుతున్న తీరేందో, ఈ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రజల ముందు ఉంచాలనో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఓటమిని అంగీకరించింది. అంతర్గతంగా బహిరంగంగా ఈ జిల్లాలో 2 నియోజకవర్గాలు గెలుస్తాము అని ఒక మాట మాట్లాడిండు. అటు పక్కన పోటీ చేస్తున్న నల్లగొండ ప్రజల చేతిలో మొన్ననే చావు దెబ్బతిని భువనగిరి పోయి మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పి పోయిన వెంకటరెడ్డి ఉన్న విషయాన్ని, అసలు విషయాన్ని బయటికి చెప్పాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి
నన్ను ఓడగొట్టడం కొరికే ఇక్కడ నిలబెట్టిండు భువనగిరిలో. కానీ నల్లగొండలో ఆయన ఓడిపోయి కూడా నా మీద బదనం పెడతాడు. జరిగేది వాస్తవం ఏందో చెప్పారు స్పష్టంగా. ఆడ నేను ఓడిపోతా అని చెప్పిండు, ఇక్కడ ఉత్తమ ఓడిపోయి కూడా నన్ను బదనం చేస్తాడు అని చెప్పిండు. ఇంకొక మాట కూడా నేను అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని, సరే ఒకటే గెలుస్తా అంటున్నావు కదా ఉత్తమ్ కుమార్, ఎట్లా గెలిచాక 15 రోజులలో దేనికో దానికి రాజీనామా చేయాలి, మళ్ళీ ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు ఉండడానికి లేదు. ఎందుకంటే 6 నెలలు ఉండే కానీ ఇప్పుడు అది లేదు, 15 రోజులలో చేయాలి. ఎట్లాగో 15 నాడు చేయాలి కదా, మరి గెలిస్తేనే నమ్మకం నువ్వు ఇవాళ హుజూర్ నగర్ రాజీనామా చేయరాదు అని అడిగాను నేను. నిజంగా నువ్వు చెప్పేది నిజమే, నువ్వు నమ్మితే, ఈ ప్రజలు నీకు ఓట్లు వేస్తేనే నీకు నమ్మకం ఉంటే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయి. ప్రజలు కూడా అమ్మ అరే మన మీద ఎంత నమ్మకం పెట్టుకొని రాజీనామా చేసిండు అని వేస్తేనేమో ఓట్లు. మరి చూద్దాం, మరి అట్లనే సిబ్బంది వస్తుందేమో అంటే ధైర్యం లేదు. మళ్ళీ దాని మాట మాట్లాడతలేడు. నీకు నిజాయితీ లేదు. నీకు ఎంత నిజాయితీ లేదంటే, మొన్న ఎన్నికల ముందే ఒక మాట చెప్పినావు, నేను 50,000 మెజారిటీతో శాసనసభ గెలవకపోతే రాజీనామా చేస్తా అన్నావు. సాగు తప్పి కళ్ళొట్ట పోయినట్టు ఓ 1000 మెజారిటీతో గెలిచినావు. 5-6 వేలు ట్రక్కు గుర్తు దొంగ గుర్తు పెట్టినావు, దాంతో కొంచెం ఖరాబ్ చేసినావు దొంగ ఎత్తుగడలతో. మాట మీద నిలబడలే. మా అభ్యర్థి నరసింహారెడ్డి గారు, ఆయన నిజాయితీ ముందట నువ్వు ఏమీ నిలబడలేవు. చాలా స్పష్టంగా చెప్పిండు. నువ్వు చెప్పగలుగుతావా? మా నరసింహారెడ్డి గారు చెప్పిన నిజాలు నువ్వు చెప్పగలుగుతావా? అవును, నేను 1987లోనే పోటీ చేసిన, ఆ రోజు ప్రజలు ఆశీర్వదించలేదు, నేను రాజకీయాల్లో కొనసాగలేదు, హైదరాబాద్ వెళ్ళి వ్యాపారం చేసుకున్నా, ఒక్క చిన్న కేసు కూడా నా మీద ఎక్కడ కూడా రాలేదు, నిజాయితీతోని పనిచేసిన, నాకు అదృష్టం కలిసి వచ్చింది, నేను మంచిగా సంపాదించుకున్నా. కానీ నీ కారులో తగలబడ్డ నోట్లు 3 కోట్ల రూపాయలు ఎక్కడో నువ్వు చెప్పగలవా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పు సమాధానం. మా నరసింహారెడ్డి చెప్పినంత నిజాయితీగా నువ్వు చెప్పగలవా? నీకు లేదు, నిజాయితీ లేదు, మాట మీద నిలబడే తత్వం నీకు లేదు. మాట్లాడితే ఉత్తకోతలే తప్ప, ఉత్తర కుమార ప్రగల్భాలే తప్ప నీవు మాట మీద నిలబడలేవు. ఇక రేపటి ఎన్నికల తర్వాత సామెత పుడుతుంది, ఈ ఊర్లలో ఉత్తమ మాటలు మాట్లాడి ఉత్తకోతలు గోష్ఠి ఎవరైనా అరే వీడ ఉత్తమ్ కుమార్ పెట్టున్నారా అనుకుంటారు జనం ఊర్లలో. నీ పేరు కాస్త ఆర్థికమయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. నిజమే, మంత్రిగా కూడా చేసినావు. నీకు దేవరకొండ తెలుసా ఎక్కడ ఉంటుందో? ఎన్నడనే దామరచర్లకు వచ్చినవా? కనీసం పోత తొవ్వల మిర్యాల కూడా ఆగిండో లేదో నాకు తెలియదు, కానీ ఎన్నడన్నా నాగార్జున సాగర్ ఎక్కడ ఉంటుందో తెలియదు. నల్లగొండ దిక్కు అయితే పొరపాట్లు కూడా రాకపోతుండే. 5 ఏళ్ళు అయింది పిసిసి ప్రెసిడెంట్ అయ్యి. ఒక్క రోజున నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ చూసామా మనం? నల్లగొండకి పోవాలంటే కోమటిడోళ్ళ పేరు చెప్పితేనే లావు దడిచింది నీకు. నీకు ప్రజలు ఓట్లు వేయాలి. నల్లగొండ అంటే మాదే కొండ, మా కబ్జా. నోరు తెరిస్తే అదే మాట చెప్పారు జిల్లా ప్రజలు. మొన్ననే 18లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్పష్టంగా చెప్పాను, ఈ జిల్లా కాంగ్రెస్కు కంచుకోట కాదు, కాంగ్రెస్ మంచు కోటలాగా కరిగిపోతుంది,
ఇది కేసీఆర్ కిల్లా చేసి తీరుతామని చెప్పిండ్రు. ఈ జిల్లా ప్రజలు చేసి తీరిండ్రు మొన్న 9 సీట్లు గెలిపించి. ప్రపంచంలో ఎక్కడికి పోయిన అద్భుతమైన మార్కెట్ ఉంది. గులాబీ కండువాకు ఉన్న విలువ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకే పార్టీకి లేదు, ఎవరికి కూడా లేదు. అమెరికన్ డాలర్ కంటే ఎక్కువ విలువ ఉంది ఇవాళ మా గులాబీ కండువాకు. నీ కాంగ్రెస్ జెండా బండకేసి కొట్టి వందలాది వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చి ఇవాళ మా టీఆర్ఎస్ గులాబీ కండువ కప్పుకుంటారు గర్వంగా. టీఆర్ఎస్లో చేరడమే మాకు గొప్ప, కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచే అవకాశం రావడమే మాకు గొప్ప అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలంతా గర్వంగా ముందుకు నడుస్తున్నారు. తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు చంద్రబాబు అహంకారం దిగొచ్చింది. పొత్తంటే ఉన్నామో ఇద్దరు పోయింది. మొన్న నీతో పొట్టు పెట్టుకున్నామని చెప్పినందుకు కాంగ్రెస్కు ఉన్న ఓట్లు పోయినాయి అని చెప్పి విలువ దగ్గర రానియకపోతే ఇప్పుడు పోటీ చేస్తలేమని ప్రకటించి లోపాయికారికి ఇస్తాడట కాంగ్రెస్కు. లోపాయికారిగా ఇచ్చాయి ఏంటో మనకు తెలుసు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా గదే అవుతుంది. గాంధీ భవన్ కూడా ఉత్తమ్ కుమార్ తాళాలేసి వాజ్పేయికి తాళం చెల్లించుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కథం అవుతుంది. నోరు తెరిస్తే వీడు రాఫెల్, వాడు బోఫోర్స్. చివరికి రక్షణ రంగాన్ని కూడా వదలకుండా మీరు చేసిన కుంభకోణాలు మాట్లాడుతున్నారు. ఈ దేశాన్ని కాపాడడానికి సైన్యానికి ఇచ్చే యుద్ధ విమానాలలో కూడా డబ్బులు తీసుకొని డూప్లికేట్ విమానాలు తెచ్చిన తప్పుడు పనులు చేసిన మీ తప్పుడు పనులు మాట్లాడుకొని ఇజ్జత్ ఇస్తున్నారు ఈ దేశాన్ని. లేదంటే మసీదు గుడి గీ పంచాయతా ఈ ప్రజలకు కావాల్సింది. అందుకే ఇవాళ కేసీఆర్ స్పష్టమైన ఎజెండాతో ముందుకు వచ్చాడు. గివి కావు మాట్లాడాల్సింది ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దరిద్రాన్ని, ఈ దేశ ప్రజలు పట్టి పీరుస్తున్న పేదరికాన్ని పోగొట్టడానికి దేశంలో ఉన్న వనరులన్నింటినీ ఎట్లా వినియోగించాలో, ఆ వనరులను వినియోగంలో తీసుకొచ్చి పేదరికాన్ని ఎట్లా పారదోలాలో, ఈ దేశంలో ఎదుగుతున్న 25 కోట్ల మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏం చేయాలనో గది మాట్లాడండి ఎన్నికల్లో అని చెప్పి కేసీఆర్ తీసుకొచ్చిన ఎజెండా, పేద ప్రజల ఎజెండా ఇవాళ మొత్తం దేశాన్ని కదిలిస్తా ఉంది. ఈ ప్రజలు నాకు మద్దతు ఇస్తారు, నేను తెచ్చే ఎజెండా ప్రజల ఎజెండా కాబట్టి తెలంగాణ అంతా ఒక్కటవుతుందన్న విశ్వాసంతో కేసీఆర్ గారు ఏదైతే ఎజెండా ముందుకు తెచ్చిండో ఆ ఎజెండాను ఇవాళ గ్రామాలు ఏకగ్రీవంగా ఆమోదించే పద్ధతుల్లో రేపు మన ఓటర్ రూపంలో చూపించాల్సిన అవసరం ఉంది. దానికి క్షేత్రస్థాయి సైనికులైన మీరు ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్లు గ్రామాలు ఏకం చేయండి. రాజకీయాలతో అవసరం లేదు, రాజకీయాలు రోజు కొట్లాడుకొని చేసే పనేం లేదు. ఇంకా అవతల పార్టీలో మిగిలిపోయిన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా విషయాలను అర్థం చేయించండి, తీసుకురండి. బూతులు ఏకగ్రీవం అయ్యే పద్ధతుల్లో కలిసి పనిచేద్దాం. తప్పకుండా మచ్చలేని మనిషి అయిన మన నరసింహారెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిద్దాం. తప్పకుండా నల్గొండ వైపు కేసీఆర్ గారు చూసే పద్ధతుల్లో పనిచేద్దాం.